వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుత కథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో ఉన్నాం. ఇవాళ ప్రారంభం. మొదటి భాగం చెప్పుకుందాం. అజామిళోపాఖ్యానం. రాజోవాచ నివృత్తి మార్గ కథిత ఆదౌ భగవతా యథా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యద సంశ్రుతి ప్రవృత్తి లక్షణశ్చైవ త్రైగుణ్య విషయో మునే యోసావలీన ప్రకృతైర్గుణ సర్గః పునః పునః అధర్మ లక్షణా నానా నరకాశ్చ అనువర్ణితాః మన్వంతరశ్చ వ్యాఖ్యాతః ఆజ్యస్వాయంభువో యతః ప్రియవ్రతోత్తానపదోర్వంశస్తచ్చరితాని చ ద్వీపవర్ష సముద్రాద్రినత్యుద్యాన వనస్పతీన్ ధరామండల సంస్థానం భాగలక్షణమానతః జ్యోతిషాం వివరాణాం చ యథేదమసృజద్విభుః అధునేహ మహాభాగ యథైవ నరకాన్ నరః నానోగ్రయాతనాన్ నేయాత్ తన్మే వ్యాఖ్యాతుమర్హసి. పరీక్షిత్ మహారాజ్ అన్నాడు, మహాత్మా శుభయోగి, ఇంతకు ముందు నివృత్తి మార్గమును గూర్చి వివరించావు. దాని ద్వారా జీవుడు అచ్చిరాది మార్గమున క్రమముగా బ్రహ్మలోకాన్ని చేరుననియు సంసార చక్రము నుండి విముక్తుడగుననియు తెలిపావు. మునివర్య, అంతేకాదు నీవు ప్రవృత్తి మార్గమును గూర్చియు చక్కగా వివరించావు. దాని ద్వారా జీవులకు త్రిగుణమయములైన స్వర్గాది లోకములు ప్రాప్తించుననియు ప్రకృతితో సంబంధము విడిపోనందువలన పదే పదే వారు జనన మరణ చక్రములో పరిభ్రమింపవలసి ఉండుననియు తెలిపావు. అధర్మ కృత్యములను ఆచరించుట వలన జీవులకు పలు విధములైన నరకములు ప్రాప్తించుననియు చెప్పావు. వాటిని గూర్చి విపులంగా వర్ణించావు. స్వయంభూమనువు అధిపతిగా గల మొదటి మన్వంతరము గురించి చెప్పావు. ప్రియవ్రతుని ఉత్తానపాదుని వంశములను వారి చరితములను వర్ణించావు. అలాగే ద్వీపములు, వర్షములు, సముద్రములు, పర్వతములు, నదులు, ఉద్యానవనములు, వేర్వేరు ద్వీపములలో గల వృక్షములను గూర్చి వివరించావు. భూమండలము యొక్క ఉనికి, దానిలో గల ద్వీపవర్షాది విభాగములు, వాటి లక్షణములు, పరిమాణములు, నక్షత్రముల యొక్క స్థితి, అతల వితలాది అధోలోకములు, వాటిని అన్నింటినీ భగవంతుడు సృష్టించిన విధానమును గూర్చి చక్కగా చెప్పావయ్యా. ఓ మహాత్మా, మనుష్యులు పెక్కు భయంకర యాతనలతో కూడిన నరకముల నుండి బయటపడు ఉపాయములను దయతో వివరింప ప్రార్థన. శుక్లవారన్నారు. శ్రీ శుకోవాచ నచేదిహైవాపచితం యథాహంసః
నచేదీహైవాపచితం యథాహంసః కృతస్య కుర్యాన్మన ఉక్తిపాణిభిః ధ్రువం స వై ప్రేచ్ఛ నరకానుపైతి ఏ కీర్తితా మే భవతస్మిన్మయాతనాః. ఈ లోకమునందు మానవుడు మనోవాక్కాయములచే పాపములను ఆచరిస్తూ ఉంటాడు. ఆ పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును ఈ జన్మలోనే చేసుకోవాలి. అలా చేయని వాడు మరణించిన తరువాత భయంకరమగు నరకములలో తప్పక పడవలసి వస్తుంది. ఆ నరకమునందలి దారుణమైన యాతనలను గూర్చి నేను నీకు వివరంగా చెప్పాను అన్నాడు. తస్మాత్ పురైవాశ్విహ పాప నిష్కృతౌ యతేత మృత్యోరవిపద్యతాత్మనః దోషస్య దృష్ట్వా గురులాఘవం యథాభిషక్చికిత్సేతరుజాం నిదానవిత్. సమర్థుడైన వైద్యుడు రోగముల కారణములను వాటి హెచ్చుతగ్గులను తెలుసుకొని వెంటనే తగిన చికిత్స చేయును. అట్లే మానవుడు తాను చేసిన పాపములు ఎక్కువ తక్కువలను గూర్చి పరిశీలించి రోగములు ముసురుకొనక ముందే మృత్యువు రాకమునుపే సావధానంగా జాగ్రత్తగా తెలుసుకొని వాటికి తగిన ప్రాయశ్చిత్తమును చేసుకోవాలి. రాజోవాచ దృష్టశ్రుతాభ్యాం యత్ పాపం జానన్నప్యాత్మనోహితం కరోతి భూయో వివశ ప్రాయశ్చిత్తమథో గధం క్వచిన్నివర్తతే భద్రాత్ క్వచిచ్చరతి తత్పునః ప్రాయశ్చిత్తమథోపార్థం మన్యే కుంజర శౌచవతు. పరీక్షిత్ మహారాజు అన్నాడు, మానవుడు పాపకృత్యములను ఆచరించుట వలన రాజదండనము, సమాజదండనము, లౌకికమైన శాస్త్రోక్తమైన నరక గమనము మొదలగు పారలౌకిక కష్టములను గూర్చి ఎరింగియు ఆ పాపవాసనలచే వివశుడై పదే పదే అకృత్యముల యందు ప్రవృత్తుడవుతూ ఉంటాడు. అట్టి స్థితిలో అతడు తన పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేసుకున్నట ఎలా సంభవము? మనుష్యుడు ఒక్కొక్కప్పుడు తన పాపములకు ప్రాయశ్చిత్తం అమర్చుకొని వీటి నుండి బయటపడును. కానీ ఒక్కొక్కప్పుడు మరల వాటిని ఆచరిస్తూ ఉంటాడు. ప్రాయశ్చిత్తం చేసుకుంటాడు, మళ్ళీ అదే చేస్తాడు. ఏనుగు స్నానము చేసిన తరువాత తన శరీరంపై దుమ్ము చల్లుకుంటూ ఉంటుంది. అందువలన దాని స్నానం వ్యర్థమే కదా. అట్లే మానవుడు తన పాపములకు తగిన ప్రాయశ్చిత్తమును చేసుకున్నను తిరిగి వాటిని ఆచరించినచో ఆ ప్రాయశ్చిత్తము కూడా వ్యర్థమే అగును కదా అన్నాడు. శ్రీ శుకోవాచ కర్మణ కర్మ నిర్హారో నవ్యాత్యంతిక ఇష్యతే అవిద్వదధికారిత్వాత్ ప్రాయశ్చిత్తం విమర్శనం నాశ్నత పథ్యమేవాన్నం వ్యాధయో విభవంతి ఏవం నియమకృద్రాజన్ శనైః క్షేమాయ కల్పతే తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ త్యాగేన సత్యశౌచాభ్యాం యమేన నియమేన చ దేహవాగ్బుద్ధిజం ధీరాః ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః క్షిపంత్యఘం మహదపి వేణుగుల్మమివానలః కేచిత్ కేవలయా భక్త్యా వాసుదేవపరాయణాః అహం ధున్వంతి కాస్న్యేన నీహారమివ భాస్కరః. శుక్రవారం నాడు కర్మలు స్వయంగా అజ్ఞాన మూలకములు కనుక కర్మల ద్వారా కర్మల యొక్క ఆత్యంతిక నాశనము సంభవం కాదు. తత్వజ్ఞానమే అందుకు నిజమైన ప్రాయశ్చిత్తము అన్నాడు. ఆరోగ్యకరమైన ఆహారమును భుజించిన వాడు రోగములకు వశుడు కాడు. అలాగే యమ నియమములను పాటించువాడు మెల్లమెల్లగా పాపవాసనలకు దూరమై శ్రేయస్కరమైన తత్వజ్ఞానమును పొందుతాడు. వెదురు పొదల నుండి బయలుదేరిన అగ్ని ఆ వెదురులనే కాల్చివేస్తుంది. అలాగే ధర్మజ్ఞుడు, శ్రద్ధగల ధీరుడు, తపశ్చర్య, బ్రహ్మచర్యము, ఇంద్రియ నిగ్రహము, మానసిక స్థిరత్వము, దానము, సత్యము, బాహ్యాభ్యంతర శుచి, యమ నియమములు అను 9 సాధనముల ద్వారా మనోవాక్కాయములచే చేయబడిన పెద్ద పెద్ద పాపములను కూడా తొలగించుకొనగలడు. భగవంతుడైన వాసుదేవుని శరణుచొచ్చిన భక్తులు సూర్యుడు పొగమంచును తొలగించినట్లుగా కేవలం భక్తి ద్వారానే తమ పాపములను అన్నింటినీ రూపుమాపుకొనగలరు అన్నాడు. నతథా యఘవాన్ రాజన్ పూయేత తపాదిభిః యథా కృష్ణార్పిత ప్రాణస్తత్పురుష నిషేవయా సధ్రీచీనో హ్యయం లోకే పంథాః క్షేమో కుతో భయః సుశీలాః సాధవో యత్ర నారాయణ పరాయణాః ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణ పరాముఖం న నిష్పునంతి రాజేంద్ర సురా కుంభ వివాపగాః
సకృన్మనః కృష్ణపదారవిందయోః నివేశితం తద్గుణరాగియైరిహ నతే యమం పాశహృతశ్చ తద్భటాన్ స్వప్నేపి పశ్యంతి చీర్ణ నిష్కృతాః. పరీక్షిత్ మహారాజా, భగవంతునకు ఆత్మసమర్పణ చేసుకునుట వలనను భగవద్భక్తులను సేవించుట వలనను అంతఃకరణ శుద్ధి కలిగి పాపములు ప్రక్షాళితములైనట్లుగా తపస్సు మొదలగు వాడి ద్వారా అంత తేలికగా అవి తొలగిపోవు. జగత్తునందు భక్తి మార్గమే సర్వశ్రేష్టము, భయరహితము, శ్రేయస్కరము అయినది. భగవత్పరాయణులు, సౌశీల్యము గల సాధుజనులు ఈ మార్గముని అవలంబిస్తారు. మహారాజా, మద్యముతో నిండి ఉన్న కుండను నదీ జలమును పవిత్రమునర్పజాలవు. అలాగే పదే పదే ప్రాయశ్చిత్తము చేసుకుని నన్ను భగవద్విముఖులైన మనుష్యులు పవిత్రులు కాలేరు. భగవద్గుణముల యందు అనురాగము గల వారి మనస్సు అనేది తుమ్మెద శ్రీకృష్ణ భగవానుని పాదారవింద మకరందమును ఒక్కసారి గ్రోలినచో వాడు తన పాపకృత్యములకు అన్నింటికీ ప్రాయశ్చిత్తము చేసుకుని వాడే అవుతాడు. అతడు స్వప్నములో కూడా యముని గాని యమభటులను గాని దర్శింపడు. అత్ర చోదాహరంతీమమితిహాసం పురాతనం దూతానాం విష్ణుయమయోః సంవాదస్తం నిబోధమి. కాన్యకుబ్జే ద్విజః కశ్చిద్దాసీపతిరజామిళః నామ్నా నష్ట సదాచారో దాస్యాః సంసర్గదూషితః బంద్యక్షైః కైతవైశ్చౌర్యైర్గర్హితాం వృత్తిమా స్థితః బిభ్రత్ కుటుంబమా శుచిర్యాతయామాస దేహినః. పరీక్షిత్ మహారాజా, ఈ విషయమున మహాత్ములు ఒక ప్రాచీన గాథను తెలుపుతారు. అందు శ్రీ మహావిష్ణువు యొక్క దూతలకును యమదూతలకును సంవాదం జరిగింది. ఆ సంగతి చెప్తాను వినన్నాడు. కాన్యకుబ్జ నగరమున అజామిళుడు అను బ్రాహ్మణుడు ఉండేవాడు. వర్ణాశ్రమ ధర్మములన్నీయును విడిచిపెట్టాడు. పతితుడై అతడు బాడసారులను బంధించి వారి ధనమును దోచుకునేవాడు. కొందరిని మోసగించి కొందరి వద్ద దొంగిలించి ధనులతో కపటంగా జూదమాడి వారి ధనమును కొల్లగొట్టుచుండేవాడు. ఇలా నిజమైన వృత్తిని అవలంబించి తన కుటుంబమును పోషించుకొనుచుండేవాడు. అంతేగాక ఇతర ప్రాణులను కూడా హింసిస్తూ ఉండేవాడు. ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్ కాలోచ్చగాన్ మహాన్ రాజన్నష్టాశీత్యాయుషః సమాః. తస్య ప్రవయసః పుత్రా దశ తేషాం తు యో వర్మః బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశం. స బద్ధహృదయస్తస్మిన్నర్భకే కలభాషిణీ నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశం. ఈ విధంగా క్రమంగా అతని జీవితంలో 88 సంవత్సరాలు గడిచిపోయాయి. వృద్ధావస్థకు చేరిన అజామిళులకు 10 మంది కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాని పేరు నారాయణుడు. తల్లిదండ్రులకు అతనిపై గల ప్రేమ మిక్కుటము, వృద్ధుడైన అజామిళులకు ఆ బాలునిపై గల మమకార కారణంగా అతని మనస్సంతయో ఆ చివరి కుమారుని పైననే నిలుపుకొనెను. ఆ బాలుని ముద్దు ముద్దు పలుకులను వినుచు అతని బాల్యక్రీడలను చూస్తూ ఎంతగానో మురిసిపోతూ ఉండేవాడు. ముంజాన ప్రవివన్ ఖాదన్ బాలక స్నేహయంత్రితః భోజయన్ పాయయన్ మూఢో న వేదాగతమంతకం. స ఏవం వర్తమానోజ్ఞో మృత్యుకాలోపస్థితే మతిం చకార తనయే బాలే నారాయణాహ్వయే. స పాశహస్తాన్ త్రీన్ దృష్ట్వా పురుషాన్ వృషదారుణాన్ వక్రతుండాన్ ఊర్ధ్వరోమ్నాత్మానం నేతుమాగతాన్ దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయం. ప్లావితేన స్వరేణోచ్చైరాజుహావాకులేంద్రియః నిశమ్య మియమానస్య బ్రువతో హరికీర్తనం భక్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతన్. వికర్షతోంతర్హృదయదాసీపతిమజామిళం యమప్రేషాన్ విష్ణుదూతా వారయామాసురోజసా. ఊచుర్నిషేధితాస్తాంస్తే వైవస్వత పురస్సరాః కేయూయం ప్రతిషేద్ధారో ధర్మరాజస్య శాసనం. కస్య వాకుత ఆయాతాః కస్మాదస్య నిషేధః. కిం దేవా ఉపదేవా వా యూయం కిం సిద్ధసత్తమాః సర్వే పద్మపలాశాక్షాః పీతకౌశేయవాససః. కిరీటిన కుండలినోలసత్ పుష్కరమాలినః సర్వే చ నూత్న వయసః సర్వే చారు చతుర్భుజాః.
ధనుర్నిషంగాసి గదా శంఖ చక్రాంబుజశ్రియ దిశో విధిమిరా లోకాః కుర్వంతస్వేన తేజసా కిమర్థం ధర్మపాలస్య కింకరాన్నో నిషేధః. అజామిరుడు ఆ బాలునిపై బద్ధానురాగుడయ్యాడు. అన్నం తిన్నప్పుడు అతనిచే కూడా తినిపించుండేవాడు. నీరు త్రాగునప్పుడు అతని చేతను నీటిని త్రాగించుచుండేవాడు. క్రమంగా ఆ మూఢుడు మృత్యువు సమీపించుచున్న విషయమును కూడా ఎరగలేదు. ఈ విధంగా ఆ మూర్ఖుడు తన జీవితమును గడుపుతున్నాడు. ఇంతలో మృత్యువు రానే వచ్చింది. అతడు తన పుత్రుడైన నారాయణునిపై మనస్సును నిలుపుకున్నాడు. ఇంతలోనే అతని ప్రాణములను తీసుకొని పోవుటకి అతని కొరకు 3 యమదూతలు వచ్చుచుండుటను అతడు చూశాడు. వారు పాశములను ధరించి మిగులు భయంకరంగా ఉన్నారు. వారి ముఖములు వికారంగా ఉన్నాయి, రోమములు నిక్కపొడుచుకొని ఉన్నాయి. అప్పుడు అతని ముద్దుల పట్టి అయిన నారాయణుడు అతనికి దూరంగా ఆడుకుంటున్నాడు. యమభటులను చూసినంతనే అజామిలుడు మిగుల వ్యాకులుడై మిక్కిలి బిగ్గరగా నారాయణ అని తన కుమారుని పిలిచాడు. చనిపోవచ్చున్న సమయమున అతడు తమ స్వామి అయిన శ్రీమన్నారాయణుని నామమును ఉచ్చరించుటను శ్రీహరి పార్షదులు విన్నారు. వెంటనే వారు అక్కడికి చేరుకున్నట్ట. ఆ సమయంలో యమదూతలు దాసీపతి అయిన అజామిలుని శరీరము నుండి అతని సూక్ష్మ శరీరమును లాగుతున్నట్ట. విష్ణుదూతలు వారిని బలవంతంగా నివారించారు. యమదూతలు తమను అడ్డుకొనిన విష్ణుదూతలతో ఇలా అన్నారు: ధర్మరాజు ఆజ్ఞను నిషేధించుచున్న మీరు ఎవరు? మీరు ఎవరి దూతలు? ఎక్కడి నుండి వచ్చారు? ఈ జీవుని తీసుకొని పోచున్న మమ్మలను ఎందులకు అడ్డుకొనుచున్నారు? మీరు దేవతలా, ఉపదేవతలా, సిద్ధపురుషులా? మీ నేత్రములు కమలదళముల వలె కనపట్టుచున్నవి. మీరు పట్టు పీతాంబరమును ధరించి ఉన్నారు. మీ శిరస్సులపై కిరీటములు, చెవుల యందు కుండలములు, కంఠముల యందు హారములు మెరుగుచున్నాయి. మీరందరూ నవయువకులుగా కనిపిస్తున్నారు. మీరు అందమైన చతుర్భుజములతో విలసిల్లుచున్నారు. మీరందరూ ధనుస్సులను, తూణీరములను, ఖడ్గములను, గదలను, శంఖ చక్రములను, పద్మములను ధరించి ఉన్నారు. మీ కాంతులతో దిక్కుల యందరి చీకట్లు తొలగిపోతున్నాయి. యమధర్మరాజు కింకరములమైన మమ్ములను ఇలా నిషేధించుటకు గల కారణం ఏమిటి అని అడిగారు వాళ్ళు. తర్వాత ఏం జరిగిందో వచ్చే అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.